వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఈఓ నల్గొండ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము అభ్యాసము 4.1లోని సమస్యలకి సాధనని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు రెండవ సమస్యలో డి ఏంటి 5x - 3y = 11 -10x + 6y = -22. అంటే ఏంటి రెండవ సమస్య ఏమని ఇచ్చాడు? క్రింద ఇవ్వబడిన సమీకరణాల జతలు సంగత స్వతంత్ర సమీకరణాల లేదా సంగత పరస్పర ఆధారిత సమీకరణాల లేదా అసంగత సమీకరణాల అని సరిచూడమని ఇచ్చాడు. ఇంకా రేఖాచిత్ర పద్ధతిలో సాధించుము అని చెప్పాడు. అంటే ముందుగా ఇది సంగత సమీకరణమా అసంగత సమీకరణమా అని ముందుగా మనం ఏంటి కనుక్కుందాం. ఏంటి దానికోసము a1/a2 b1/b2 c1/c2 విలువలని పోల్చుదాం. ఏంటి ఇక్కడ a1 5 a2 -10. మనం a1/a2 వాల్యూ ఏమవుతుందో చూద్దాం. a1/a2 = 5/-10. 5 1s 5 2s ఏమొస్తుంది? -1/2. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ b1/b2 b1/b2 కనుక్కుందాం. b1/b2 ఏమవుతుంది? b1 = -3 b2 = 6. అంటే ఇది ఏమవుతుంది? -1/2. ఇది కూడా -1/2. మరి a1/a2 వాల్యూ -1/2 వచ్చింది, b1/b2 వాల్యూ కూడా -1/2 వచ్చింది. ఈ రెండు సమానమైనప్పుడు c1/c2 వాల్యూ కూడా కనుక్కోవాలి. ఏంటి c1/c2 c1 వాల్యూ 11, c2 వాల్యూ -22. మైనస్ పైన తీసుకుందాం. 11 1s 11 2s అంటే ఏమొచ్చింది మనకు? -1/2 వచ్చింది. ఇక్కడ చూడండి, therefore మనం ఏం రాయొచ్చు? a1/a2 = b1/b2 = c1/c2. ఇవన్నీ కూడా దేనికి సమానమై? ఒకే విలువ -1/2కు సమానమైనవి. అంటే ఇలాంటి సందర్భంలో మనం ఏమనుకున్నాము? ఇచ్చిన సమీకరణాల జత ఏంటి? సంగత పరస్పర ఆధారిత సమీకరణాలు. ఇవి సంగత సమీకరణాలే, సంగత పరస్పర ఆధారిత సమీకరణాలు. అంటే దీనికి ఏంటి? అనంత సాధనలు ఉంటాయి. అంటే దీనికి యొక్క రేఖాచిత్రం ఏమవుతుంది? ఏకీభవించును. అంటే దీని యొక్క రేఖాచిత్రాన్ని దీని యొక్క రేఖాచిత్రాన్ని గీస్తే అవేంటి? ఒకదానిపై ఒకటి ఏకీభవించును అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇవి ఏంటి? రేఖలు, ఈ సమీకరణాలు అనమాట. రేఖలు సంగత పరస్పర ఆధారిత సమీకరణాలు. ఓకేనా? అంటే ఏంటి? ఇంకా అనంత సాధనలు ఉండును. అనంత సాధనలు ఉండవు. ఇప్పుడు 5x - 3y దీన్ని తీసుకుందాం. 5x - 3y = 11. దీని ద్వారా మనము బిందువులను తీసుకొని దీని నుంచి x విలువకు అనుగుణంగా y విలువను కనుక్కుందాం. కనుక్కొని దీన్ని గుర్తించి దీని యొక్క రేఖాచిత్రం ఏ విధంగా వస్తుందో చూద్దాం. 5x దీని నుంచి ఏమైనా రాసుకోవచ్చు? y = ఏమన్నా రాయొచ్చు చెప్పండి? y = -3y ఇటు పోతే +3y అవుతుంది. దాని నుంచి 11 ఇటు పంపిస్తే 5x - 11 5x - 11 అవుతుంది /3 అవుతుంది. దీని నుంచి నేను బాక్స్ తీసుకుంటున్నాను. x కు అనుగుణంగా y విలువని తీసుకుందాం. ఏంటి? x = ఏం తీసుకున్నాం? x = 1 అయితే ఏమవుతుంది చెప్పండి? x = 1 వాల్యూ తీసుకుంటే 5 - 11 అంటే -6 -6/3 అంటే -2. x = 1 అయినప్పుడు y వాల్యూ -2 అవుతుంది. ఓకేనా? x = 1 అయితే ఏమవుతుంది? 5 1s 5 -11 అంటే -6. -6/3 అంటే ఎంత? -6/3 అంటే 2 అవుతుంది. -2 అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ తీసుకుంటున్నా? 4 తీసుకుంటున్నా. 5 4s 20. 20 - 11 ఏమవుతుంది? 9 అవుతుంది. 9/3 9/3 అంటే 3. ఈ వాల్యూస్ అంటే ఇప్పుడు ఈ బిందువులు ఏంటి? ఈ రెండు బిందువులు తీసుకుంటాం. 1, -2 4, 3 లను గుర్తిద్దాం. ఓకేనా? గ్రాఫ్ పేపర్ మీద. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? దీన్ని తీసుకుందాం. -10x
6y ఈజ్ ఈక్వల్ టు -22. దీని నుంచి y వాల్యూ ఏమవుతుంది చెప్పండి, మైనస్ ఈ వాల్యూ -10x ని ఇటు పంపిస్తామైతే +10x అవుతుంది. 6y ఈజ్ ఈక్వల్ టు 10x ప్లస్ 10x -22 బై ఈ ఇక్కడ 6 అనేది y ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు ఈజ్ ఈక్వల్ టు అవతల పంపిస్తే పక్షాంతరం చేస్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. 10x -22/6 వస్తుంది. ఇక్కడ మళ్ళీ దీనికి మనం వాల్యూస్ తీసుకుందాం. x వాల్యూ తీసుకుందాం, దాని అనుగుణంగా y వాల్యూ తీసుకుందాం. x y ఏంది, x ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం, 1 తీసుకుందాం. x ఈక్వల్ 1 తీసుకుంటే ఏమవుతుంది, 10 × 1 10 -22 అంటే -12. -12/6 అంటే -2 వస్తుంది. ఓకేనా. x ఈజ్ ఈక్వల్ 4 తీసుకుందాం. x ఈక్వల్ 4 తీసుకుంటే 10 4 = 40. 40 - 22. 40 - 22 అంటే ఎంత అవుతుంది, 40లో నుంచి 22 వెళ్తే 18. 40 - 22 అంటే 18. 18/6 అంటే 3. ఇంకా కావాలని ఇంకో నెంబర్ తీసుకోవచ్చు, కానీ మనము ఏంటి ఈ బిందువులని 1, -2, 4, 3 బిందువులని గ్రాఫ్ పేపర్ పై గుర్తించుదాం. ఓకేనా. ఇప్పుడు ఈ బిందువులను గ్రాఫ్ పేపర్ పై గుర్తించి కలుపుదాం. మనకు కావాల్సిన రేఖలు వస్తాయి. అంటే ఫస్ట్ ఏది 1, -2, 4, 3. 1, -2 అంటే ముందుగా ఏంటి, ఇది x అక్షము, క్షితిజ సమాంతర రేఖ x అక్షము, క్షితిజానికి లంబంగా ఉన్నది y అక్షము, y ఇది y డాష్, ఇది x డాష్, వీడి యొక్క ఖండన బిందువు ఏంటి, మూల బిందువు ఓ. ఇదేమో ధన x అక్షము, రుణ x అక్షం. రుణ x అక్షాన్ని x డాష్ తో, ధన y అక్షాన్ని ఏంటి y, రుణ y అక్షం y డాష్. ఇప్పుడు స్కేల్ ఏంటి, ఇక్కడ వాల్యూస్ మనం చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి స్కేల్ కూడా కంపల్సరీ రాసుకోవాలి. x యాక్సిస్ మీద 1 cm ఈజ్ ఈక్వల్ 1 యూనిట్, y యాక్సిస్ మీద కూడా 1 cm ఈజ్ ఈక్వల్ 1 యూనిట్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ 1, -2. 1, -2. 1 నుంచి -2 అంటే ఇది 4th క్వాడ్రంట్ ఇక్కడ వస్తుంటుంది. 1 నుంచి -2, 1 నుంచి డౌన్ ఇలా వచ్చేసి ఇలా -2 ఈ విధంగా. ఈ బిందువు ఏంటి 1, -2. ఇది చూడండి 1 నుంచి ఇక్కడికి -2 నుంచి స్ట్రైట్ గా ఈ రెండు కోయిన్సైడ్ అయిన ప్లేస్ ఇదే కాబట్టి 1, -2. నెక్స్ట్ ఇంకో బిందువు 4, 3. 4, 3 ఈ విధంగా ఇటు తీసుకొని ఇది తీసుకొని 4, 3. ఇప్పుడు ఈ రెండు బిందువులు మనం ఏంటి, ఇప్పుడు ఈ రెండింటిని కలిపినట్లయితే కలుపుదాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటి, దీనికి 5x మైనస్ దీన్ని ఏమని పెడదాం, 5x - 3y ఈజ్ ఈక్వల్ టు 11 రేఖ యొక్క రేఖాచిత్రం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంది 1, -2. ఇది కూడా 1, -2. 1, -2 అంటే ఇక్కడనే. నెక్స్ట్ 4, 3. 4, 3 కూడా ఇక్కడే. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని కలుపుతూ రేఖను గీస్తే ఏమవుతుంది, ఏకీభవించే రేఖలు కదా. మనం ఏమనుకున్నాము, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు అయితే ఈజ్ ఈక్వల్ c1/c2 అయినప్పుడు ఈ రేఖలు ఏమొచ్చినాయి, ఏకీభవించే రేఖలు. అంటే ఇవి దీని పేరు ఏంది, -10x + 6y ఈజ్ ఈక్వల్ టు -22. అంటే ఇవి ఏకీభవించే రేఖలు, వీటికి అనంత సాధనలు ఉండును. వీటిని మనం ఏంది, ఈ రేఖలు సంగత పరస్పర ఆధారిత సమీకరణాలు. అంటే ఈ రేఖపై ఉన్న బిందువులన్నీ కూడా వీటికి ఏమైతే సాధనలు అవుతాయి. అందుకే మనం అనంత సాధనలు ఉంటాయని చెప్పుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఈ రెండులో ఈని చూద్దాం. ఏంటి 4/3x 4/3 × x + 2y ఈజ్ ఈక్వల్ 8, 2x + 3y ఈజ్ ఈక్వల్ 12. ఇవి కూడా ఏంటి మరి సంగత స్వతంత్ర సమీకరణాల, సంగత పరస్పర ఆధారిత సమీకరణాల లేదా అసంగత సమీకరణాల కనుక్కుందాం. మరియు రేఖాచిత్రాన్ని కూడా గీద్దాం. అంటే ముందుగా ఇక్కడ 4/3x × 2y + 8 ఉంది కదా. ఇక్కడ ఏంటి, ఇదేం లేకపోతే 1. 3 అనేది కాసాగా, సో నేను ఏం చేస్తున్నా, 3ని కాసాగా తీసుకొని మల్టిప్లై చేసి 3ని 8తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా. 4x + 3 × 2
6y/3 అన్నప్పుడు ఈ 3 డినామినేటర్ ఇక్కడ డినామినేటర్ లో ఉంది కదా, ఇటు ఈక్వల్ టు పంపిస్తే 8ని ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. 24 8 3 24. రిమైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేసి ఈక్వేషన్ వస్తుంది. అంటే ఇవేంటివి, మనము ఏమని చెప్పొచ్చు, ఇవి a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 ఈజ్ ఈక్వల్ సేమ్ వస్తుంది. అంటే ఇక్కడ నిష్పత్తి పోల్చినప్పుడు ఏమవుతుంది, సమానం వస్తుంది. చూద్దాం. a1/a2, a1 అంటే 4, a2 అంటే 2 1 2 2 అంటే 2 వచ్చింది. తర్వాత b1/b2 కనుక్కుందాం. b1/b2, b1 వాల్యూ ఎంత 6, b2 వాల్యూ ఎంత 3, 3 1 3 2 అంటే 2 వచ్చేసింది. నెక్స్ట్ c1/c2, c1/c2 ఎంత, c1 వాల్యూ 24 బై c2 వాల్యూ 12 ఎంత వచ్చింది 2. అంటే therefore మనం ఏం రాస్తున్నాము, a1/a2 వీటిని పోల్చినప్పుడు నిష్పత్తులని a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 సమానమైంది. ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 2. మరి ఇచ్చిన రేఖలు ఏంటివి, గ్రాఫ్ గీసినట్లయితే ఏమొస్తుంది, ఏకీభవించే రేఖలు. అంటే ఇవి సంగత పరస్పర ఆధారిత సమీకరణాలు అన్నమాట. ఇవి therefore సంగత పరస్పర ఆధారిత సమీకరణాలు. ఇంకేమనొచ్చు, అనంత సాధనలు ఉంటాయి సమీకరణాలు. ఇంకా ఏకీభవించే రేఖలు ఇచ్చిన ఏంటివి, ఏకీభవించే, ఇంకేం రాయొచ్చు, ఏకీభవించే రేఖలు. ఇంకా అనంత సాధనలు ఉంటాయి. ఓకేనా? అనంత సాధనలు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ దీన్ని తీసుకుందాం. మరి రేఖాచిత్రం గీయడం కోసం 4x ప్లస్ 3y 6y, 4x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 24. దీని నుంచి y వాల్యూ ఈజ్ ఈక్వల్ రాను. y ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, 24 ఈ ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ అవుతుంది పంపిస్తే ఏమవుతుంది, -4x. ఇక్కడ 6y ఉంది కదా, y అనేది ఏం చేస్తుంది, 6 అనేది y ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని డివైడ్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం, ఏ వాల్యూస్ తీసుకుందాం. మరి x దగ్గర బాక్స్ లో రాసుకుందాం. x y ఏంటి, x ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది y వాల్యూ 24 - 4 × 0, 24 - 4 × 0 అంటే 0, 24/6 వస్తుంది. అంటే 6 1 6 4 అంటే x ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇక్కడ 24 - 0 అంటే 24/6, 6 1 6 4 మనకు ఏమైంది, 0 తీసుకుంటే y వాల్యూ 4 అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వాల్యూ తీసుకుందాం. ఇప్పుడు x వాల్యూ 3 తీసుకుందాం. ఇప్పుడు 1 తీసుకున్న 2 తీసుకున్న మనకి ఏమొస్తుంది, p/q ఫామ్ వస్తుంది. ఓకేనా? మనకు ఒక ఇంటిజర్ వచ్చే విధంగా తీసుకుందాం. ఇక్కడ 2 తీసుకున్న 1 తీసుకున్నాం అనుకోండి, 4 అంటే 24 - 4 అంటే ఏమవుతుంది, 24 - 4 అంటే 20, 20/6 అంటే మళ్ళీ మనకి ఏమొస్తుంది, p/q ఫామ్ వస్తుంది. ఆ విధంగా కాకుండా మనం ఇంటిజర్ వచ్చే విధంగా తీసుకుంటాం. అంటే x దగ్గర నేను 3 తీసుకున్నాను అనుకోండి, x దగ్గర 3 తీసుకుంటే ఏమవుతుంది, 4 3 12, 24 - 12 ఏమవుతుంది 12, 12/6 అంటే 2. ఓకేనా? నెక్స్ట్ x దగ్గర 6 తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ 6 తీసుకుంటే ఏమవుతుంది, x ఈక్వల్ 6 అయితే 4 6 24, 24 - 24 0, 0/6 y వాల్యూ 0 వస్తుంది. ఇప్పుడు ఈ బిందువులు ఏంటివి, 0, 4 3, 2 6, 0 ఇలాని ఏం చేయాలి, గుర్తించి కలపాలి. మనకు కావాల్సిన రేఖ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది తీసుకుందాం. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12. దీని నుంచి y ఈజ్ ఈక్వల్ రాస్తే ఏమవుతుంది, ఈ 2x ని పంపిస్తే 12 - 2x, ఇక్కడ y ని 3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇతను ఉన్నదాన్ని ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది బై 3. ఇది x, ఇది y. x వాల్యూ 0 అయింది అనుకోండి, x వాల్యూ 0 తీసుకుంటే ఏమవుతుంది,
మనకి ఇంటిజర్ వస్తుందా 12 మైనస్ 0 అంటే 12/3 అంటే 4. నెక్స్ట్ 1 తీసుకున్నాం మళ్ళీ p/q ఫామ్ వస్తుంది. 2 తీసుకున్నాం అంటే ఏమవుతుంది 8/3 వస్తుంది. వద్దు 3 2 3 జా 6 12 మైనస్ 6 6/3 తీసుకుంటే ఏమవుతుంది y వాల్యూ 2 వస్తుంది. 4 తీసుకున్నా మళ్ళీ డెసిమల్ p/q వస్తుంది. 5 తీసుకున్నా p/q వస్తుంది. కాబట్టి 6 తీసుకుందాం. 6 తీసుకుంటే వాల్యూ 0. ఇక్కడ ఏంటి మళ్ళీ 0,4 3,2 6,0 ఈ బిందువులని మనం ఏం చేద్దాం గుర్తించి కలుపుదాం. ఇప్పుడు ఈ బిందువుని ఇక్కడ గుర్తిద్దాం. ఫస్ట్ ఇది 0,4 3,2 6,0 బిందువులు అంటే ఇది సిద్ధ సమాంతర రేఖ x అక్షము లంబంగా ఉన్నది, y అక్షము ఖండన బిందువు మూల బిందువు O. ఓకేనా? ఏంటి స్కేల్ x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈక్వల్ 1 యూనిట్, y యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ ఈక్వల్ 1 యూనిట్ తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ 0,4 అంటే x నిరూపకం ప్రథమ నిరూపకం 0 ఉందంటే అది y యాక్సిస్ మీద ఉంటుంది. ఇక్కడ 4 అంటే ధన విలువ అంటే పాజిటివ్ y యాక్సిస్ అంటే ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఇదేంటి 4 0,4 ఫస్ట్ బిందు ఈ బిందు. నెక్స్ట్ 3,2 అంటే ఏంది ఇక్కడ నుంచి 3 నుంచి 2 అంటే చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా నేను ఇక్కడ నుంచి స్ట్రేట్ గా ఇది పైకి 3 2 3 అంటే ఇక్కడ 2 అంటే ఇది అంటే y యాక్సిస్ నుంచేమో 3 యూనిట్స్ దూరం, x యాక్సిస్ నుంచేమో 2 యూనిట్స్ దూరం అంటే 3,2 ఇది బిందువు. ఓకేనా? 3,2 అయిపోయింది. నెక్స్ట్ 6,0 అంటే ఏంది y నిరూపకం ద్వితీయ నిరూపకం 0 ఉందంటే అది ఎక్కడ ఉంటుంది x యాక్సిస్ మీద 6 దగ్గర ఉంటుంది. అంటే చూడండి ఇక్కడ 6. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఈ బిందువులను కలుపుతూ రేఖని గీద్దాం. ఓకేనా? ఇది ఏంటి ఇది ఇదేంటి 4x + 6y = 24. దీనికి ఏమని పెడదాం 4x + 6y = 24. నెక్స్ట్ దీనికి గుర్తిద్దాం. ఇది కూడా 0,4 అంటే ఇదే. మరి 3,2 ఇది కూడా ఇదే. 6,0 ఇదే. ఏమవుతుంది బిందువులను కలుపుతూ మళ్ళీ గీస్తే మళ్ళీ అదే వస్తుంది. అంటే ఏమవుతున్నాయి ఏకీభవిస్తుంది కదా, ఏకీభవించే రేఖలే కదా. ఓకేనా? అంటే ఇక్కడ ఏమవుతుంది a1/a2 = b1/b2 = c1/c2 అయితే మనం అనుకున్నాం సంగత పరస్పర ఆధారిత సమీకరణం ఏకీభవించే రేఖలు. ఇది ఒక రేఖ మీద ఒకటి ఏకీభవించే రేఖలు. దీనికి మనం ఇంకేమని పెట్టుకోవచ్చు పేరు దీన్ని 2x + 3y = 12. ఓకేనా? వీటికి అనంత సాధనలు ఉంటాయి. ఇప్పుడు f రెండులో f ని చూద్దాం. ఏంటి x + y = 5 2x + 2y = 10. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే మొదటి సమీకరణం x + y = 5 ని 2 తో మల్టిప్లై చేస్తే రెండో సమీకరణం వస్తుంది కదా. అంటే ఒక సమీకరణాన్ని 2 చే గుణిస్తే రెండో సమీకరణం వచ్చింది అనుకోండి. అవి ఏంటి పరస్పర ఆధారిత సమీకరణాలు, సంగత సమీకరణాలు, పరస్పర ఆధారిత సమీకరణాలు. మనం వీటి యొక్క రేఖాచిత్రం గీస్తే ఏమవుతాయి ఒకదానిపై ఒకటి ఏకీభవించను. సరే చూద్దాం. a1 అంటే 1, ఇక్కడ a2 అంటే 2. a1/a2 1/2 b1/b2 b1 వాల్యూ కూడా 1 b2 వాల్యూ 2. నెక్స్ట్ c1/c2 c1 వాల్యూ 5 c2 వాల్యూ 10 అంటే ఎంత 5 1 5 2 అంటే 1/2. ఏమైంది a1/a2 = b1/b2 = c1/c2 ఏమొచ్చింది 1/2 c1/c2 = 1/2. కాబట్టి ఏంటివి ఏకీభవించే రేఖలు, సంగత పరస్పర ఆధారిత సమీకరణాలు అన్నమాట. ఇవేంటివి ఏకీభవించే వీటి నుంచి ఏం చెప్పాలి ఏకీభవించే రేఖలు ఇంకా సంగత పరస్పర ఆధారిత సమీకరణాలు.
వీటి యొక్క సాధన అనంత సాధనలు ఉండును. సమీకరణాలు ఇంకా అనంత సాధనలు ఉండును, అంతే కదా. అనంత సాధనలు ఉండును. ఇప్పుడు ఫస్ట్ సమీకరణం తీసుకుందాం, రేఖాచిత్రం చేయడం కోసం వెరిఫై చేద్దాం. మరి అది కూడా ఏకీభవిస్తున్నాయి రెండింటి యొక్క రేఖాచిత్రం చూద్దాం. y ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 5 మైనస్ ఎక్స్. చూడండి x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, y వాల్యూ ఎంత 5. x ఈజ్ ఈక్వల్ 1 అనుకోండి, y వాల్యూ 4. ఓకేనా. x ఈజ్ ఈక్వల్ 2 అనుకోండి, y వాల్యూ 3. x ఈక్వల్ 3 అనుకోండి, y వాల్యూ 2. y వాల్యూ 2. ఇప్పుడేంటి బిందువులు 0,5, 1,4, 2,3, 3,2 లను మనము గుర్తించి కలుపుదాం. నెక్స్ట్ ఇంకా ఇదేంటి 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10. 2y ఈజ్ ఈక్వల్ ఏమన్నా రాయొచ్చు దీని నుంచి y ఈజ్ ఈక్వల్ టు 10x 10 మైనస్ 2x. ఈ 2ని ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కానీ 2 అయితే డివైడ్ చేస్తుంది. ఇప్పుడు కూడా దీన్ని కూడా సేమ్ వాల్యూస్ తీసుకుందాం. x ఈక్వల్ 0 రాస్తే 10 మైనస్ 2 ఇంటూ 0 అంటే 10 మైనస్ 0, 10 బై 2 అంటే 5. x ఈక్వల్ 1 అయితే 10 మైనస్ 2 అంటే 8, 8 బై 2 అంటే 4. x ఈక్వల్ 1 బై వాల్యూ 4. x ఈక్వల్ 2 అనుకోండి, ఏమవుతుంది 2 మైనస్ 2 4, 10 మైనస్ 4 అంటే 6, 6 బై 2 అంటే ఎంత 3. నెక్స్ట్ 3 తీసుకుంటే ఏమవుతుంది 3 తీసుకుంటే 4, 10 మైనస్ 6 బై 2, 10 మైనస్ 6 అంటే 4, 4 బై 2 అంటే 2. ఇప్పుడు వీటిని ఏంటి 0,5, 1,4, 2,3, 3,2 వీళ్ళని కూడా గుర్తించి కలుపుదాం. ఓకేనా. ఇంకా అవసరం అనుకుంటే x దగ్గర 5 తీసుకున్నాం అనుకోండి, y వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ కూడా x ఈక్వల్ 5 అయితే y వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు బిందువులను గుర్తించి కలుపుదాం. ఏంటి ఫస్ట్ ఇక్కడ 0,5, 1,4, 2,3, 3,2. ఓకేనా. 0,5 అంటే ఏంటి ప్రధాన నిరూపకము 0 ఉందంటే అది y యాక్సిస్ మీద ఉంటుంది. ఇక్కడ 5 అనే వద్ద అంటే 5 యూనిట్స్ అంటే x సెక్షన్ నుంచి 5 యూనిట్స్ అంటే ఇక్కడ 0,5 అనేది బిందువు ఇది. ఓకేనా. నెక్స్ట్ 1,4, 1 to 4 పాజిటివ్ పైకి చూడండి, దీని నుంచి స్ట్రైట్ గా ఇది 1,4. నెక్స్ట్ ఇంకొక బిందువు 2,3, 2,3, 2 నుంచి ఇటు స్ట్రైట్ గా ఇటు ఇది అంటే ఈ బిందువు ఇది 2,3. నెక్స్ట్ ఇంకొక బిందువు 2,3 తర్వాత 3,2, 3,2, 3 నుంచి 2 స్ట్రైట్ గా. ఇప్పుడు వీటిని మనం కలుపుదాం. కలిపితే చూడండి ఇది ఇటు ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. చూడండి ఈ విధంగా బిందువులను కలిపినప్పుడు ఇక్కడ చూడండి 5,0. మరి 5,0 బిందువు దీని మీద ఉంటుందా చూద్దాం. 5 x దగ్గర 5 రాస్తే ఏమవుతుంది 5 మైనస్ 5 అంటే 0, y వాల్యూ 0 అంటే చూడండి లైన్ అనేది 5,0 ఇక్కడ చూడండి ఇది 5,0. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడేంటి 0,5, 1,4, 2,3, 3,2 ఇవే బిందువులు కదా. 0,5, 1,4, నెక్స్ట్ 2,3, నెక్స్ట్ 3,2 వీటిని మళ్ళీ కలిపినట్లయితే మళ్ళీ ఏమవుతుంది ఈ రేఖలు ఏమవుతున్నాయి ఏకీభవించే రేఖలే కదా. ఈ రేఖలు ఏకీభవించే రేఖలు కదా. కాబట్టి ఇదే ఏంటి ఇది x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5, దీని 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10. అంటే వీటికి అనంత సాధనలు ఉండును.
కాబట్టి ఇచ్చిన రేఖలు అనేవి ఏకీభవించే రేఖలు, సంగత పరస్పర ఆధారిత సమీకరణాలు. ఓకే, థ్యాంక్ యూ.